న్యూస్ నోట్ల మార్పిడి ముఠాలు ఇంకా రెచ్చిపోతూనే ఉన్నాయి. చెల్లని కాగితాలకు సైతం లెక్క కడుతోంది. ఆర్బీఐలో ఎక్స్చేంజ్ కు సైతం సమయం అయిపోయినా ఈ దందా మాత్రం ఇంకా కొనసాగుతోంది. దేశంలో అనేక చోట్ల కోట్ల రూపాయల రద్దయిన నోట్లు పట్టుబడుతున్నాయి. అటు తపాలా కార్యాలయాలు, బ్యాంకుల్లో సైతం కొంతమంది సిబ్బంది ఈ దందాలో మునిగి తేలుతున్నారు. పాత నోట్ల మార్పిడికి గడువు ఎప్పుడో ముగిసింది. ఆర్బీఐలో మార్చుకునే అవకాశం కూడా లేదు. కానీ దేశవ్యాప్తంగా చాలా చోట్ల పాత నోట్లు భారీగా పట్టుబడుతున్నాయి. ఐటీ, డిఆర్ఐ అధికారుల తనిఖీల్లో రద్దయిన 1500 నోట్లు దొరుకుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 15,75,00,000 పాత కరెన్సీ దొరకడం సంచలనం రేపుతోంది. డిఆర్ఐ అధికారులు నోట్ల మాఫియాను పట్టుకుని మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. జ్ఞానదేవలన్ మెట్రో స్టేషన్ సమీపంలో ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అరెస్ట్ అయిన వారిలో రియల్ ఎస్టేట్, జ్యువెలరీ వ్యాపారులున్నారు. సెక్షన్ 7 ప్రకారం రద్దయిన పాత నోట్లు కలుగుండడం నేరం. పాత కరెన్సీతో పట్టుబడ్డ వ్యక్తులకు జైలు శిక్షతో పాటు భారీగా జరిమానా విధిస్తున్నారు. ఢిల్లీలో అరెస్ట్ అయిన వారి దగ్గర నుంచి 15.75 కోట్లు పట్టుబడ్డాయి. దీంతో వారికి 5 రెట్లు అంటే 75 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అటు తెలుగు రాష్ట్రాల్లోనూ పాత నోట్ల మాఫియా రెచ్చిపోతోంది. విశాఖలో పాత నోట్లను మార్చేందుకు ప్రయత్నిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొండపర్తి, మర్రిపాలెం ప్రాంతాల్లో పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రాంతాల్లో పాత నోట్లను మార్చేందుకు యత్నిస్తున్న 5 నిందితుల నుంచి 1,48,00,000 రూపాయల రద్దయిన పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నోట్ల మార్పిడి అక్రమాలపై సిబిఐ తాజాగా మరో 2 కేసులు నమోదు చేసింది. ఖైరతాబాద్ తపాలా కార్యాలయంతో పాటు కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి తపాలా కార్యాలయంలో అక్రమాలు జరిగినట్టు గుర్తించిన సిబిఐ సిబ్బందిపై కేసులు పెట్టింది.